25 సంవత్సరాలు నా ప్రాక్టీస్లో నేను చూసిన అతిపెద్ద మిస్టేక్. స్త్రీలు ఈ ఒక్క విషయం చాలా లేట్గా చెప్తారు, తర్వాత చాలా బాధపడతారు. అదేంటో ఈ రీల్లో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాధా మాధవి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, సాయిపదం హాస్పిటల్, పొగతోట మెయిన్ రోడ్, నెల్లూరు. అదేంటో చెప్పనా? అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ టైంలో అయ్యే హెవీ బ్లీడింగ్. వాళ్ళు నాకు చెప్పారు, డాక్టర్ గారు గత 6 నెలలుగా ఇర్రెగ్యులర్ గా ఉంది. డాక్టర్ గారు సంవత్సరం అవుతోంది. డాక్టర్ గారు చెప్పాలనే అనుకున్నాను, కానీ సిగ్గుపడ్డాను, భయపడ్డాను. ఇంట్లో వాళ్ళకి చెప్తే కంగారు పడతానని ఊరుకున్నాను. వాళ్ళు అలా ఊరుకోవడం నా చేతిలోనే ఆప్షన్స్ తగ్గించింది. వాళ్ళ జీవితాల్లో నా సమయాన్ని కూడా తగ్గించింది. అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఇప్పుడు నార్మల్ కాదు. ఇప్పటికీ ఇగ్నోర్ చేయకండి. ఇది చాలా సార్లు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అండ్ పాలిప్స్ లేదా ఫైబ్రాయిడ్స్ లాంటి సమస్యలతో వస్తుంది. కానీ అర్లీగా డాక్టర్ దగ్గరకు వస్తే అన్ని ట్రీటబుల్. నేను మీతో ఒక డాక్టర్గా మాట్లాడడం లేదు, ఒక మహిళగా మాట్లాడుతున్నాను. మీ శరీరంలో ఏదైనా తప్పు అనిపిస్తే మీ అమ్మకు చెప్పండి, భర్తకు తెలపండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సిగ్గు తర్వాత పోతుంది, జీవితం పోతే మళ్ళీ రాదుగా. ఈ రీల్ని మీ ఇంట్లో ఆడవారందరికి షేర్ చేసి వారు నెలసరి సమస్యలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో కనుక్కోండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి, టైమ్లీ హెల్ప్ తీసుకోండి. థ్యాంక్ యూ.